వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు వెనకాలి వచ్చేసాము. ఇక్కడ మన ఎన్పీపీయూపీ స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి సంగారెడ్డి గారు మరి కలవబోతున్నాం. నమస్తే సార్. ఆయన మాటల ద్వారా ఈ స్కూల్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక స్వాగతం. మా పాఠశాలలో 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది 1 నుంచి 7 తరగతుల వరకు నడుస్తున్నట్టు స్కూల్. ఈ మండలంలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్కూల్స్లో మా ఎనగాలి స్కూల్ అనేది ఒకటని చెప్పడానికి మేము సంతోషపడుతున్నాం. మా దగ్గర 4 టీచర్స్ పనిచేస్తున్నారు, 2 ఎస్జిటీలు, అదేవిధంగా 2 స్కూల్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. మంచి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉంది. అలాగే మా దగ్గర ఉన్న ఏఏపీసీ సభ్యులు కానివ్వండి, మన ఎస్ఎంసీ సభ్యులు కానివ్వండి, చాలా చక్కని సహకారం గ్రామం నుంచి కూడా సర్పంచ్ గారి నుంచి కూడా మంచి సహకారం అందిస్తున్నారు. మంచి విలువలతో కూడినటువంటి విద్యని మేము పిల్లలకి అందించడంలో సఫలమవుతున్నామని చెప్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చిన కొత్త ప్రోగ్రామ్స్ ఈసీఆర్ కానివ్వండి, అంటే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో నడుస్తున్నది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పాఠశాలలో మన దగ్గర చదువుతున్నటువంటి ఈ పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంగ్లీష్లో మంచి పరిజ్ఞానం రావాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈసీఆర్ అనే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలను అందిస్తుంది. ప్రస్తుతం గతంలో కంటే కూడా ఇంగ్లీష్ చదవడం, రాయడం, సెంటెన్సెస్ చదవడంలో కూడా చాలా పిల్లలు అభివృద్ధి చెందారు మంచిగా ఈ ప్రోగ్రాం వల్ల. అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ అనే ప్రోగ్రాం నడుస్తుంది మన ప్రభుత్వ పాఠశాలలో. ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం వల్ల కూడా పిల్లలు తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషుల్లో కూడా చాలా మంచి గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఎక్కువ అభివృద్ధి చెందారు. ఈ ప్రోగ్రామ్స్తో పాటుగా పిల్లల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మనకు స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం కానివ్వండి, ప్రతి నెలలో ఏదో ఒక యాక్టివిటీ, అంటే దినోత్సవాన్ని, సావిత్రిబాయి పూలే గారి జన్మదినోత్సవాన్ని కానివ్వండి, సైన్స్ డేలు కానివ్వండి, మ్యాథ్స్ డేలు కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మన పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల పిల్లల్లో ఎక్కువ నేర్చుకోవాలన్న ఉత్సుకత పెరగడంతో పాటు తల్లిదండ్రుల్లో కూడా పాఠశాలల పట్ల మంచి అభిప్రాయం ఇప్పుడు ఏర్పడుతుంది. మీరు తల్లిదండ్రులతో కూడా మమేకం అవుతున్నారా? ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా? ప్రతి నెల మనం 3వ శనివారం రోజున పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ప్రతి శనివారం మన దగ్గర పాఠశాల జరుగుతుంది. ఆ నెలలో మనం ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో, లక్ష్యాలను సాధించాలని గత పీటీఎంలో మనం నిర్ణయించుకున్నామో అవి జరిగినవా లేదా అని సమీక్షించడం కానివ్వండి, వచ్చే నెలలో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనే దాన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవటం, తల్లిదండ్రులతో ర్యాపోర్ట్ పెంచుకోవటం, అదేవిధంగా పిల్లల గైర్హాజరీ తగ్గటంలో, పిల్లలు ఎక్కువగా జనరల్గా మన ప్రభుత్వ పాఠశాలలో అబ్సెంటీస్ అవుతూ ఉంటారు. ఈ పీటీఎంస్ మీటింగ్ వల్ల మనం వాళ్ళ పేరెంట్స్ తీసుకోవడం వల్ల చిన్న చిన్న విషయాలకు బడి మానేయటం అనేది తగ్గింది గతంతో పోల్చుకుంటే. పేరెంట్స్ మీటింగ్స్ మనం ప్రతి మంత్ కండక్ట్ చేయడం వల్ల గైర్హాజరీ రేట్ అనేది తగ్గింది. పిల్లల పట్ల తల్లిదండ్రుల జవాబుదారీతనం కూడా పెరిగింది. అదేవిధంగా టీచర్స్ ఎప్పుడైతే రెస్పాన్సిబుల్గా సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుందో పేరెంట్స్కి, దానివల్ల టీచర్స్లో కూడా అలర్ట్నెస్ అనేది పెరిగింది. క్రీడా రంగంలో ఏమన్నా మీరు ప్రోత్సహిస్తున్నారా? విద్యతో పాటు మనకి ప్రతి సంవత్సరం కూడా స్కూల్ గ్రాంట్స్ లాగానే ఇంతకుముందు స్కూల్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు స్కూల్ గ్రాంట్స్లోనే మనం స్పోర్ట్స్ మెటీరియల్ కొనుక్కునేవాళ్ళం. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్కి సపరేట్గా గ్రాంట్ ఇవ్వడం మొదలుపెట్టింది గవర్నమెంట్. దాదాపు యూపీ స్కూల్స్కి అయితే ఒక 10,000, ప్రైమరీ స్కూల్స్కి ఒక 5,000, స్ట్రెంత్ను బట్టి పిల్లలు ఎక్కువ ఉన్న చోట ఇంకా ఎక్కువ ఇవ్వడం. ఆ స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం వల్ల పిల్లల్ని మనం ప్రతిరోజు కూడా ఒక 40 మినిట్స్ మనం పిల్లలకి స్పోర్ట్స్ ఆడించటం. మండల్ గేమ్స్ని ఇప్పుడు ఈ ఇయర్లోనే మొన్న 1 మంత్ బ్యాక్ మండల్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి యూపీ హై స్కూల్ నుంచి కూడా టీమ్స్ని పంపించడం జరిగింది. మంచి వాతావరణంలో చక్కగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రూపాయల మండలం నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉండటం ఈ మండలానికి ప్రత్యేకంగా ఆనందించదగ్గ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇంకా స్కూల్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్విప్మెంట్ కానీ రిక్వైర్మెంట్ కావాలా? స్కూల్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికలండి, మొన్ననే రీసెంట్గా కలెక్టర్ గారు హెచ్ఎంస్ అందరితో మీటింగ్ పెట్టి మీకు ఎక్కడెక్కడైతే ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మొత్తంగా మనకి ఒక డేటా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా స్కూల్కి కూడా మాకు ఉన్న రిక్వైర్మెంటు ఈ పాఠశాలకు ఒకే ఒకటి, అదేంటంటే ప్రహరీ గోడ.
ప్రహరీ కూడా పడిపోవడం, ఎత్తు తక్కువగా ఉండడం. దీనికి సంబంధించి ఏఈ గారు వచ్చేసి మొత్తం కొలతలు తీసేసుకొని మొత్తం 98 మీటర్స్ ఏమో ప్రహరీ కూడా వస్తే దాన్ని శాంక్షన్ ఆర్డర్స్ త్వరలో వస్తాయని చెప్పడం జరిగింది. అదొకటి మాకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా మీరు టీచింగ్ సపోర్ట్ ఇంకేమైనా పదవులు అత్యున్న పదవులు ఏమైనా ఉన్నాయా మీకు పదవులు? ఈ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఒక ప్రధాన సంఘానికి జిల్లా స్థాయిలో ఉపాధ్యక్ష బాధ్యతలు చేస్తూ ఉన్నాను. అంటే హక్కులు బాధ్యతలు అనేవి ఎప్పుడు రెండు కళ్ళుగా భావించాల్సింది. ఏ సంఘానికైనా ఏ ఉపాధ్యాయుడికైనా హక్కులు బాధ్యతలు అనేవి రెండు కళ్ళుగా ఉండాలి. మనము ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే డిమాండ్ చేసి హక్కులను సాధించాలనుకుంటున్నామో అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా మేము మనం చేసేది ఏంటంటే మన బాధ్యతను కూడా ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలందరికీ ఉన్న ఒకే ఒక ఆశాదీపం ప్రభుత్వ పాఠశాల. కాబట్టి దీన్ని కాపాడుకుంటేనే మనకి ఈ పిల్లలందరినీ కూడా మనం చెప్పలేము. మనం ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉండొచ్చు, ఒక ఐన్స్టీన్ ఉండొచ్చు, లేదా ఒక స్టీఫెన్ హాకింగ్ ఉండొచ్చు. అందుకనే ప్రతి విద్యార్థిని కూడా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏమున్నాయో వాటిని పెంచుకునేలా చేయాలని. భోజనము వచ్చేసరికల్లా మెనూ చాలా ఎఫెక్టివ్గా ఉంది.